హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు గోబీ మంచూరియన్ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గోబీ మంచూరియన్ చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం బయట తింటూ ఉంటాం కదా, అలానే ఉంటుంది. ఇంకా ఇది చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా భలే ఉంటుంది. ఈ రెసిపీని ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక మీరు ఎప్పుడు బయట తీసుకొచ్చి తినరు, అంత టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకాస్త తినాలనిపిస్తూ ఉంటుంది ఈ గోబీ మంచూరియన్. మరికి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని బాగా మసల కాగనివ్వాలండి. ఇలా కాగాక మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అన్నిటిని మనం డ్రైన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని ఈ విధంగా పైన యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ కాలీఫ్లవర్ అనేది ఉడకడం ఆగిపోతుందండి. చూడండి, కాలీఫ్లవర్ అనేది ఈ మాత్రం ఒక 50% కుక్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కుక్ చేయకండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా, తగినంత సాల్టు, కొద్దిగా ఫుడ్ కలరు. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ మొత్తం కాలీఫ్లవర్కి పట్టేటట్లు మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు వీటిని పక్కనుంచేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఇవి యాడ్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేవి కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ టమోటో సాస్, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ అనేది బాగా చిక్కబడ్డాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఈ గోబీకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇది నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక మీరు ఎప్పుడు బయట తీసుకొచ్చి తినరండి, నిజంగానే అంత టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.